ఇప్పుడు సూపర్ డూపర్ కామెడీ చేయడానికి వచ్చేస్తున్నాడు యాదమ్మ రాజు. అన్నా రవాణా, మా ఇంట్లో ఏమైతే తెలుసా, మా అమ్మ మాట అస్సలినా. మా అమ్మ ఎట్లా సతాయిస్తా చూడరు అన్నాను. ఇంటికి కొడుకు తాగేసి వస్తే అమ్మ బిహేవియర్ ఎట్లుంటుంది. వీడు కొడుకు, నేను అమ్మ. ఇంటికి తాగేసి వచ్చింది, అమ్మకి తెలియకుండా ఎట్లా కవర్ చేసుకుంటే ఇప్పుడు చూసాం. ఏమైందిరా? ఏం కాదమ్మా, ఇగో ఇంటి లోపలికి వెళ్ళి పడుకుంటాను నేను అంతే. తలకేమైంది? తల కింద వేసుకొని పోతున్నావు? ఏం లేదు, తాగేసి వచ్చినావు కదా. ఎవరు చెప్పాడమ్మా తాగేసి వచ్చాని? ముఖం చూసి చెప్పును. నీ మొక్కం చూసా? మున్సిపాలిటీ వాటర్. ఒక్కసారి మళ్ళా చూడు. తాగేసి వచ్చినావు కదా. నేను తాగును, నాకు తెలుసురా, నాకు తెలుసు. ఆడేమో తాగేసి వచ్చాడు. పోయిన కొడుకైనా చక్కగా ఉంటాడంటే నువ్వు అట్లనే ఉంటావు. ఎందుకురా 10 మంది ముంగట నేను తల ఎత్తుకొద్దారా? ఇది దేని గురించి అయినా బిడ్డ? 10 మంది ముందు తల ఎత్తుకోమా, ఎవడుతున్నాడు కాదు బిడ్డ. ఒక్క మాట దేని గురించి ఆయన చెప్పు బిడ్డ. నాన్న రోజు తాగుతున్నాడమ్మా. తాగితే అంతలో ఏముంది, నాన్న తాగినంటే పడుకుని పోతున్నాడు. నాకు నిద్ర పట్ల తాగితే ఏముందని చెప్పి తాగానమ్మా. అనక కాల్చే తిరిగినోడు, అనక పని పట్టలేదు, పని పట్టలేదు. అమ్మా అమ్మ నన్ను క్షమించమ్మా. అమ్మ నీ కాలు మొక్కుతామ్మ, నన్ను క్షమించమ్మ. ఇంకెప్పుడు తాగనమ్మా అమ్మ, ప్లీజ్ అమ్మా. దీనికైతే ఏం పనిలేదు, ఏం పని. దీనికైతే ఫస్ట్ వచ్చావు. ఇట్లయితే ఎట్లా బతకాలరా నేను? ఇంట్లో పోతే నీ కొడుకు ప్రయోజనం చెప్పడానికి మా ఇంకొక కొడుకున్నాడు చెప్తాను. ఏం ప్రయోజకుడు? ఇట్లా తాగితే ఎట్లా ప్రయోజకుడు అయితే చెప్పురా, నేను ఎట్లా బతకాలి? ఈ సచ్చినం కాపాడలేదు. అక్క నువ్వు బిడ్డ ఏం చెప్పమంటావు? పోనీ కొడుకు చచ్చిపోయిన అనుకుంటా, చచ్చిపోయిన అనుకుంటా. నేను రాకూరు ఎవరు నా దగ్గరికి. ఏంది ఏంది అమ్మా, ఏంది? నీ కొడుకు మంచి మంచి చదువుకొని మంచి బాగా పడుతుండు. తలకాయ పేద కొడుకును వచ్చినావాను? చంపేరు నన్ను, చంపేరి. మన కొడుకే 17 సంవత్సరాల తర్వాత పుట్టింది. చంపేరి చంపేరి. తాగింది వాడికే కింద, వాడికే కింద, నీకే కింద. ఈడు నా కొడుకు, నా కొడుకు. బిడ్డ నీ కొడుకే, నా కొడుకే, నా కొడుకు కొడుకే కదా. అక్క అక్క కొట్టడంలో నువ్వే బాగా కొడుతున్నావు కాబట్టి నువ్వే కొట్టక. మా అమ్మ దినం మొత్తం కష్టపడి ఇంత కూర చేస్తుంది, ఇంత బుక్కెట్ పెడుతుంది నాకు. మా అమ్మ కష్టపడద్దు, ఇంత థమ్స్అప్, ఇంకా స్ప్రైట్, మదను తీసుకురావద్దా? ఇట్లుంటారా? నా ఇంటికి ఫ్రెండ్స్ ని తీసుకొచ్చినప్పుడు అమ్మ బిహేవియర్ ఎట్లుంటది? హలో రవి. అరే ఈ రోజుగా మా ఇంట్లో మా అమ్మ ఎంత మంచిదో చూపిస్తాను చెప్పాను కదా. మా అమ్మ తిడుతుందిరా బయటకు వెళ్తే. వద్దురా. మీ అమ్మ ఇంత తిడతారు? అసలు మా అమ్మ ఏమని తెలుసా? అమ్మ అంటే ఎలా ఉంటుందో చూపిస్తాను నీకు. ఒకసారి మా ఇంటికి వచ్చాయి. వస్తున్నారా? అదా వచ్చేటప్పుడు శ్రీముఖుని కూడా తీసుకొస్తా. ఓకే బాయ్. ఈ రోజు మన ఇంట్లో మా అమ్మ ఉంటుంది పార్టీ. అవునరా. అమ్మా అమ్మా నా ఫ్రెండ్స్ రవి, హాయ్, నమస్తే. శ్రీ. ఇట్స్ ఓకే బాబు, ఇట్స్ ఓకే అమ్మా, ఇట్స్ ఓకే, థ్యాంక్ యూ అమ్మా, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. ఇది అంత ఫ్యాషనబుల్ ఆంటీ. ఆంటీ ఆంటీ నాకు ఏమైంది హరి, అలా పడిపోయావు? లేదు, అమ్మ ఇల్లు క్లీన్ చేయమంది, చిన్న మర్చిపోయా. హరి ఎప్పుడు చెప్తుంటాడు మీరు చాలా బాగా కుక్ చేస్తారని. నాకు చాలా ఆకలిస్తుంది. అమ్మా మీరు తిని కూర్చోరు. మీరు ఎందుకు మీకు స్ట్రెయిన్ అన్నిటికంటే ఇంపార్టెంట్ గడ్డ పెరుగు. ఓకే ఓకే అమ్మా, మీరు వెళ్ళి కూర్చోండి. సరే మీరు వెళ్ళి కూర్చోండి. నాకు స్వీట్. వావ్ హరి, నీ రూమా? నా రూమ్ చూసావా? డైనింగ్ టేబుల్. ఏం కాలే సీటా? మా ఫ్రెండ్స్ తో కూర్చుంటా. ఒక్క నిమిషం, అవన్నీ తీసుకొచ్చి వడ్డీ. అంతేనా? అమ్మ బయట ఫ్రెండ్స్ ఉన్నారమ్మ ఈ ఒక్క రోజు కొట్టకమ్మ ప్లీజ్ అమ్మ ఇంట్లో తిననికే తినలేదంటే
తాళం తీసుకురా. I'm really అమ్మకి ready. గడ్డ పెరుగు. అమ్మ అరే. తీసుకొస్తున్నా, రెడీ అవుతుంది. రెడీ అవుతుంది. అమ్మ ఈ ఒక్క రోజు పట్టకమ్మా, బయటికి వెళ్ళి హరి. కూర్చొని హరి దారా ఏంట్రా లోపట ఏంటి సపోర్ట్లు వస్తున్నాయి? మమ్మీ మీకోసం ఏవో వండుతుంది కదా, ఇది బాగుంటుందా ఇది బాగుంటుందా అని హరి. అది చెప్తున్నాను అనమాట. హరి. ఇట్లా నువ్వు వెళ్ళవురా, నేను వెళ్తా. ఆ. అమ్మాయిలు కదా వంటలో హెల్ప్ చేయాల్సింది. హరి ఓకే, హరిని పిలుస్తుంది కదా, ఐ హెల్ప్. ఇట్లా రా, తీసుకో. అయ్యో బిడ్డ నువ్వా చూసుకోలే బిడ్డ, జిల్లర్ కుక్క నిన్న నుంచి పిల్లి మ్యావ్ మ్యావ్ మిల్లి పిల్లి అనుకున్నా. ఏమైంది? జిల్ల పురుగుని చంపిందా? అరే అమ్మ నేను రానమ్మా, అమ్మ నేను కాదు, మాట్లాడాలమ్మా అమ్మ. ఎందుకు నువ్వు ఇలా కూర్చున్నావు? జిల్ల పురుగు చంపిందా ఆంటీ? అయ్యో నేను చెప్పడం మర్చిపోయినా, ఆంటీ మటన్ బిర్యానీ ఆ, బాగుంటుంది. లోపలికి వెళ్తే బాగా బిర్యానీ ఉంటుంది. ఆంటీ! ఆంటీ, ఒక్క నిమిషం. అయ్యా నువ్వా అమ్మా, ఎన్నిసార్లు పిల్లిలు వస్తాయమ్మా, నాకు అర్థమైతే లేదు. ఏమైంది ఆంటీ? ఏమమ్మా ఇట్లా చూపిస్తా నేను. మొత్తం పిల్లి తినేసింది, పిల్లి మొత్తం తినేసింది. అంతా తినేసిందా? ఇప్పుడు తినడానికి మాకు ఏమీ ఏం లేదా? ఎండిన ఇస్త్రాకులు నేను తీసుకోవస్తారా చెప్పు. రవి! అరే ఒంటరిగా టేస్ట్ చూడాలా? రేయ్! అది పిల్లి తిని నాకేస్తే మిగిలిందిరా. అమ్మ వంట రెడీయా? రెడీ ఇట్లా. యా వంట రెడీ అంటే ఇద్దరు తినేస్తున్నారు లోపల. ఆంటీ వాడిని తిననిద్దాం. ఓకే తినరా, బిడ్డ, మీరు ఇదిగో. వాడు కూర్చోండి. నిమ్మకి నాకు తెలిసి ఇది చాలా తేడా బ్యాచ్. హరిగడికి లోపల తన్నులు మనము పడుతున్నాయి. అక్కడ హోటల్ మెహఫిల్ వెళ్ళి బెస్ట్ తినేసొద్దాం. వెళ్ళిపోదాం. ఆంటీ ఇప్పుడే వస్తాం ఆంటీ. బాయ్ ఆంటీ. ఫోన్ మీ మమ్మీని అడిగినా చెప్పుర్రి. ఓకే. ఇంట్లో బియ్యానికి పైసలు లేవు అంటే ఇంతుంది అన్నం కావాలి, ఎర్ర పప్పు కావాలి. తినడానికి పప్పు లేదు ఈడ. డ్రింక్ 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 డ్రింకింగ్ లేదు.